గత 22 నెలలుగా గాజాలో జరుగుతున్న దారుణ మారణ కాండకు లెక్కలేనంత మంది పౌరులు క్షతగాత్రులవుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటికే దాదాపు 61,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి టైంలో ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో జనావాసాలు లేని గలాంగ్ ద్వీపంలో గాజాలో గాయపడిన 2,000 మంది బాధితుల కోసం వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. వారు కోలుకున్న తర్వాత గాజాకు తిరిగి పంపించనున్నారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ స్పందన ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 61,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని ఆసుపత్రులు, పాఠశాలలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మందికి గాయాలయ్యాయి. ఈ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన దాదాపు 2,000 మంది బాధితులకు చికిత్స అందించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆదేశాల మేరకు గలాంగ్ ద్వీపంలో వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. గాజాలోని యుద్ధంలో గాయపడిన వారికి ఇక్కడ చికిత్స అందించి ఆ తర్వాత వారిని తిరిగి గాజాకు పంపించనున్నారు. ఇది కేవలం మానవతా మిషన్ మాత్రమేనని, అంతే తప్ప స్థానభ్రంశం కాదని ఇండోనేషియా ప్రభుత్వ ప్రతినిధి హసన్ నబ్బీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తాత్కాలిక ఆశ్రయం కల్పించనున్నారు. గాజా బాధితులకు సాయం అందించేందుకు ఇండోనేషియా ముందుకు రావడం ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముస్లిం దేశంగా ఉన్న ఇండోనేషియా ఎప్పుడూ పాలస్తీనాకు మద్దతిస్తూ వస్తుంది. ఇప్పుడు అక్కడ బాధితులకు సాయం అందించడం కూడా అందులో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇండోనేషియా గాజాకు వైద్య సామాగ్రి, ఆర్థిక సాయం, ఇతర సహాయాలను అందించింది. అయితే గాజా బాధితుల కోసం గలాంగ్ ద్వీపాన్ని అక్కడి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ద్వీపం ఇండోనేషియాలోని రియావు దీవుల ప్రావిన్స్ లో సుమాత్రా దీవి సమీపంలో ఉంది. ఇది పూర్తిగా జనావాసం లేని ప్రాంతం కావటంతో మానవతా కార్యక్రమాలకు అనువైన స్థలమని భావిస్తున్నారు. గతంలో 1979 నుంచి 1996 వరకు గలాంగ్ ద్వీపం వియత్నాం యుద్ధ శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరంగా ఉపయోగపడింది. సుమారు 2,50,000 మందికి ఆశ్రయం కల్పించింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ ద్వీపంలో ఒక తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ద్వీపంలో ఏర్పాటు చేస్తున్న వైద్య సౌకర్యాలు గాజా బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, రిహాబిలిటేషన్, ఇతర వైద్య సంరక్షణను అందించగలవని ఇండోనేషియా అధికారులు భావిస్తున్నారు. ఈ ద్వీపంతో ఇతర ప్రాంతాలకు ఎలాంటి సంబంధం లేకపోవటంతో ఏమైనా వైరస్లు ఉన్నా అవి వ్యాప్తి చెందవని, ఇతర ఆరోగ్య సమస్యల నియంత్రణను సులభతరం చేస్తుందని, బాధితులకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే మానవతా చర్య కింద ఇండోనేషియా గాజా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. గాయపడిన వారికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ప్రకటించినప్పుడు కొందరు మత గురువులు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలస్తీనియన్లను గాజా నుంచి శాశ్వతంగా తరలించాలనే ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది శాశ్వత స్థానభ్రంశం కాదని, కేవలం తాత్కాలిక వైద్య సహాయం మాత్రమేనని ఇండోనేషియా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా 2 స్వతంత్ర దేశాలుగా శాంతియుతంగా కొనసాగాలని ఇండోనేషియా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇండోనేషియా నిర్ణయానికి మద్దతిచ్చాయి. గాజా సంక్షోభానికి మానవతా సహాయం అవసరమని ఇండోనేషియా తీసుకున్న నిర్ణయం
అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ బాధితులను గాజా నుంచి గలాంగ్ ద్వీపానికి తరలించడం, చికిత్స అందించడం, మళ్లీ వాళ్ళని తిరిగి పంపడం ఇండోనేషియాకు సవాల్గా మారే అవకాశం ఉంది. ఇక అందుకోసం ఇతర దేశాల సహాయం, ముఖ్యంగా ఇజ్రాయెల్ మద్దతు కూడా అవసరమవుతుంది. గాజాలోని ఆరోగ్య వ్యవస్థ దాదాపు పూర్తిగా దెబ్బతినడంతో గాయపడిన వారికి తగిన వైద్య సంరక్షణ లభించడం కష్టంగా మారింది. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి, వైద్య సామాగ్రి కొరత ఉంది, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇండోనేషియా చర్య గాజా బాధితులకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అయితే ఈ చర్య కేవలం 2000 మందికి మాత్రమే సహాయం చేయగలదు. కానీ గాజాలో లక్షలాది మంది ఇప్పటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా గలాంగ్ ద్వీపంలో గాజా బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న వైద్య సౌకర్యాలు గొప్ప మానవతా చర్యగా ఉన్నప్పటికీ కేవలం కొద్ది మందికి మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంది. దీంతో ఇండోనేషియా తరహాలోనే ఇతర దేశాలు, మానవతా సంస్థలు ముందుకు రావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రయత్నం గాజా సంక్షోభం దీర్ఘకాలిక పరిష్కారానికి ఒక చిన్న అడుగు అయినప్పటికీ ట్రంప్ జోక్యం చేసుకుని అక్కడి ప్రజలను స్థానభ్రంశం చేస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది.